హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సోమవారం మన ముందు వచ్చింది. మరి ఈరోజు మనం నారీ నడుమ మురారి షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. మరి అక్కడ ఏ సెలబ్రిటీ వచ్చి మన వంటలను టేస్ట్ చేస్తారో చూద్దాం. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మరి మన సెలబ్రిటీ వచ్చినప్పటికీ టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే మొత్తం షూటింగ్ స్పాట్ అంటే చాలా బిజీగా ఉంది. మరి వాళ్ళు వచ్చినంతలోపు మన ఐటెం తయారు చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి టేస్ట్ చేసేస్తారు. లేదంటే మధ్యలో వచ్చారనుకోండి, అక్కడ నుంచి మన ముచ్చట్లను కొనసాగించుకుందాం. మరి ముందుగా ఏంటంటే మనం చేసుకోవాల్సిన ఐటెం వంకాయ వెల్లుల్లి కారం. కూరగాయల్లో రాజు ఎవరంటే మనకి ముందుగా గుర్తొచ్చేది వంకాయ. మరి అలాంటి వంకాయతో ఈరోజు మనం వంకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకుంటున్నాం. మరి ఈ వంకాయ వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. వంకాయలు, గరం మసాలా పొడి, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఆయిల్, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ధనియా పేస్ట్. కావాల్సిన పదార్థాలు చూశారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి మనం ప్రొసీజర్లోకి వెళ్ళాలంటే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఏదో సౌండ్ వస్తుంది, ఏదో స్మెల్ వస్తుంది. అచ్చా మీరేనా? అదే, ఎందుకంటే ఫుల్ పెర్ఫ్యూమ్స్ అంతా వేసుకొచ్చారు. అంతేనా? నేను తీయని వాసన ఏదన్నా వచ్చాను. మీరే తేనె రాసుకుంటారు కదా, షుగర్, బెల్లం, తేనె అంటే రాసుకుంటారు కదా. ఇంకా చెప్పండి స్వప్న గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ ఇంటి వంట. యాక్చువల్గా వంటలు లేడీస్ చాలా బాగా చేస్తారండి, కానీ నల్లబీమ పాకం అని మగవాళ్ళు మాత్రం మార్కులు కొట్టేస్తారు. అసలు మాలా మీరు చేయగలరా లేదా అని చూద్దామని వచ్చాను. చేయండి. ముందుగా మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఇది యాక్చువల్గా ఏంటంటే వంకాయ వెల్లుల్లి కారం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. అంటే డీప్ ఫ్రై లాగా ఉంటుందండి? డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రైనే, బట్ అంటే కొంచెం ఆయిల్ జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే యాక్చువల్గా ఏంటంటే పల్చగా కనిపిస్తున్నారు. నేనా? అందుకని చెప్పేసి ఇది 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంటుంది కదా, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసి 24 గ్రామ్స్ కింద డైవర్ట్ చేద్దామని చెప్పి ఎక్కువ ఆయిల్ అనమాట, కొంచెం ఫ్యాట్గా తయారవుతారు. అమ్మో, మీరు జోకులు బాగా వేస్తారనమాట. వంటలే చేస్తారనుకో, జోకులు కూడా చేస్తారనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి ఏంటంటే మనం దంచుకోవాలి. అంటే మీకు మిక్సీ మీరు యూజ్ చేస్తారు కదా, కాబట్టి మిక్సీ మేము యూజ్ చేయం, రోట్లో పెట్టి దంచాలి. దంచితే ఈ విధంగా తయారవుతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, దీన్ని కూడా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఇదేంటంటే మనకి ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, తర్వాత మనకి పచ్చెనపప్పు ఉంటుంది కదా, ఈ 4 ఐటెంలు కూడా వేసి ఈ విధంగా మనం ఒక ముద్దలో తయారు చేసుకున్నాం, లైక్ పేస్ట్. ఇది కూడా మనం వేసుకున్నాం. అంటే ఎండుమిరపకాయలు వేపాలండి లేకపోతే డైరెక్ట్? లేదు, ఇవన్నీ వేయించాలి. ఇవన్నీ వేయించిన తర్వాత దాన్ని ఏంటంటే పేస్ట్ చేసుకోవాలి. ఇంకా చెప్పండి స్వప్న గారు, ప్రజెంట్ చాలా రోజులైంది మీ ఇంటి వంటకు వచ్చి, చాలా సంతోషంగా ఉంది, నాకుంది, నాతో పాటు మన ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు? ప్రస్తుతం అయితే షార్ట్ ఫిలిమ్స్ ఒక 2 చేస్తున్నాను. అనామిక అని ఒకటి, లావణ్య అని ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ 2. ప్రస్తుతం అయితే హ్యాపీ, ఓకే. కాకపోతే నేను వంటలు చాలా బాగా చేస్తాను. ఈ రోజు నేను నా వంట కన్నా బాగుంది అని మెచ్చుకునేటట్టు ఉండాలి మీ వంట, మీరు చేసే వంట. మీరు ఎవరితో తెలుసా పోటీ పడుతున్నారు? నా ఫ్రెండ్ తో అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ అదైతే 100% రైట్. కానీ నలుడు భీముడు అదే అంటున్నా నేను. నల్ల భీములతో మీరు ఆ 2 కలిపితే నేనన్నమాట. కాబట్టి కానీ పర్సనాలిటీ పరంగా నలుడే ఉండాలి, భీముడు లేదు. డైటింగ్ లో ఉన్నా కదా, అందుకని చెప్పి. మనకి ఇది కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లో లైట్గా వాటర్ వేసుకోవాలి మనం. తర్వాత చెప్పండి ఇంకా మరి నారీ నడుమ మురారి. మరి మీరొక నారి,
ఇంకొక నారి ఎవరు? క్రాంతి గారు చేశారు. క్రాంతి గారు చేశారు. మరి మురారి ఎవరు? మురారి వచ్చి శశి గారు చేశారు. అచ్చా, శశిధర్ గారు. మాకు ఈ ప్రోగ్రామ్ లో కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా పార్టిసిపేట్ చేశారు. మేము సీరియల్స్ లో వర్క్ చేసాము, కానీ సీరియల్స్ లో చేసేది వేరు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ గేమ్ షో కాబట్టి లైక్ గేమ్ షో లాంటిది కాబట్టి మంచి చాలా ఫన్ ఉంది. మీరు ఇంట్లో కూడా కుక్ చేస్తారా లేకపోతే? ఇంట్లో సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తాను. ఎవరు మరి అంటే ఇంట్లో వంట చేసేది అమ్మ లేకపోతే సిస్టర్స్? ఇంట్లో అందరూ చేస్తారు, అలా ఏం లేదు. అంటే నేను అప్పుడప్పుడు వాళ్ళకి ఏంటంటే వంటలు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇంక తప్పదు కాబట్టి పెడతాను. మీరు చేసే వంటలు కూడా నేను 1 or 2 ఇంట్లో ట్రై చేశాను. ఎలా వచ్చాయి? బాగా వచ్చాయి. ఇవ్వండి, ఇప్పుడు దీంట్లో మనం వంకాయలు ముందుగానే మనం కట్ చేసుకున్నాం. 1/4 అంటే పూర్తిగా కట్ అవ్వకుండా వంకాయలు ఏ విధంగా మనం కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్యాషన్లో దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని లైట్గా గ్రేవీ తయారైంది కదా, దీంట్లో గుత్తి వంకాయ అయితే లోపల మనము స్టఫ్ చేసుకుంటాం. ఇవైతే డైరెక్ట్ గా వేసేయచ్చు. మనకి ముందుగా మనం చెప్పాను కదా, నేను పచ్చెనపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఇది ముందు ఏదైతే నేను చెప్పానో అల్లం, ఈ 4 ఐటమ్స్. ఈ మసాలానే మనం దీంట్లో స్టఫ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాళ్ళకి స్పైసెస్ కావాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఇది మనకి కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దీనిపైన మనం ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇందులో కారం అదంతా ఇప్పుడు వేయరండి, అంటే వన్స్ మనకి బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పండి, మీరు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు ఇంట్లో? మీరే అన్నారుగా బాగా బక్కపల్చగా ఉన్నారు మీరు అని చెప్పేసి, అందుకోసమని కొంచెం పుష్టి పడదామని ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేస్తాం. ఫ్రై ఐటమ్స్ తింటే పుష్టి అవడం కాదు, నష్ట అయిపోతారు అనమాట. కాదు, ఇప్పుడు వచ్చే ఆయిల్స్ లో అలా ఫ్యాట్ ఉండేటట్టు ఏం ఉండట్లేదు కాబట్టి లైట్ గా ఆయిల్ తో లేదు. కానీ ఏంటంటే ఫ్రై ఐటమ్స్ తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి ఏమున్నాయో అవి తినడం వల్ల ఎనర్జీ పోతుంది. అసలు నా ప్రోగ్రామ్స్ మీరు చూసారా? చాలా ఎనర్జీగా ఉంటాను, చాలా డెలిషియస్ గా వంటలు చేస్తాను. వంట చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను తినను, అయితే ఇంట్లో ఉన్న అమ్మకి కానీ లేదా నా ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినప్పుడు నా వంట ఎలా ఉందో మీరు చెప్పండి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకే పెడతాను. అది ఇప్పుడు ఏంటి ప్రయోగాలు అనమాట, ఎలా ఉంటుంది అంటారా అన్నరా అని ఇలా చెప్పాను నేను, తెలుసా? అలాగేం కాదు, చాలా బాగా చేస్తాను. కాకపోతే వాళ్ళు తింటుంటే నాకు తృప్తి అనమాట. వంటలు చేయడం అంటే నాకు చాలా 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 ఇష్టం. తర్వాత ఇది మనకి 2 minutes అయిపోయింది కదా, చూద్దాం. స్మెల్ చూసారు ఎలా వస్తుందో. తర్వాత దీంట్లో ముందుగా మనం పసుపు, అలాగే గరం మసాలా పొడి, తర్వాత సాల్ట్. ఓకే, మనం పచ్చిమిరపకాయలు దంచి వేసాము, ప్లస్ మనం చేసిన ఈ పేస్ట్ లో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ప్రత్యేకించి కారం వేయను. ఓకే ఓకే. ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, మీ లైఫ్లో ఎంటైర్ లైఫ్లో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో సంతోషం వస్తుంది. మరి అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పగలరా? గోదావరి పుష్కరాలకి గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాను, అనౌన్స్మెంట్స్ అదంతా అనమాట. చేస్తున్నప్పుడు నాకు అన్ని ఛానల్స్ నుంచి అనౌన్స్మెంట్స్ చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు ఒక ఛానల్ వాళ్ళు అడిగారు అనమాట, మా ఛానల్లో వర్క్ చేయొచ్చు కదా అని అడిగారు. అమ్మో ఇలా అడుగుతున్నారు, నిజమా కాదు అనేసి చిన్న డౌట్ మనసులో. ఎగ్జామ్స్ అయ్యాక వస్తానండి అని చెప్పేశాను. అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ధైర్యం చేసి హైదరాబాద్ వచ్చాను. ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, వెంటనే సెలెక్ట్ చేశారు, వెంటనే ప్రోగ్రామ్ కూడా చేసేసాను. అది టెలికాస్ట్ చూసినప్పుడు నన్ను చూడాలి అంటే 1000 బల్బుల వోల్టేజ్ ఒకసారి మీ ఫేస్లో వచ్చింది. అసలు నా ఆనందానికి హద్దు లేదండి. అసలు నాకన్నా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు మెమరబుల్ డే. ఎందుకంటే చాలా మంది కాలేజీలో ఏడిపించేవాళ్ళు బాగా, బ్లాకీ అని ఏడిపించేవారు అనమాట. ఇలా అంటున్నారు ఏంటి అనేసి నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అలాంటిది నేను టీవీలో అంత కలర్ఫుల్గా యాక్చువల్గా ఏంటంటే మీరు బ్లాక్ అని చెప్పి ఏడిపించేవారు అన్నారు కదా, బాగా ఏడిపించేవాళ్ళు. కాబట్టి ఏంటంటే బ్లాక్ గా ఉండే అమ్మాయిలే కొంచెం మృదువుగా అందంగా కనిపిస్తారు. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ మధ్య నేను చాలా ఛానల్స్ వాచ్ చేస్తే తెలిసింది, బ్లాక్ గా ఉన్న వాళ్ళ లిస్ట్ లో ఒక ఆర్టిస్ట్ గా నేను ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నలుపు అనగానే సావిత్రి గారిని, వాణిశ్రీ గారిని, భానుప్రియ గారిని, ఇలాగ మంచి మంచి ఆర్టిస్టుల పేర్లు చెప్తున్నారు. నువ్వు నల్లగా ఉన్నా అయినా సరే మంచి ఆర్టిస్ట్ అంటే ఓహో వీళ్ళ లిస్ట్ లో నేను ఉన్నానని చెప్పి, ఒక వాణిశ్రీ గారు, ఒక సావిత్రి గారు, ఒక భానుప్రియ గారు, ఒక స్వప్న గారు, వీళ్ళందరూ అంటే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో మీరు యాడ్ అయిపోయారు. మరి తర్వాత మనం స్వీట్స్ ఇచ్చి పంచుకుందాం, ఎందుకంటే ఇప్పుడు లేవు స్వీట్స్ కూడా ఏం లేవు. వంకాయలు ఉన్నాయి, లేదు వంకాయలు స్వీట్ ఉండవండి కొంచెం, ఎందుకంటే స్పైసీలు దీన్ని యూజ్ చేసాం కాబట్టి కారంగా ఉంటుంది. లేదు చాలా బాగా వచ్చింది, మీ మాటల్లాగానే మనకి వంట కూడా చాలా బాగుంది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
మన వంకాయలు కూడా నలిపానండి కాబట్టి వెజిటేబుల్స్లో రాజు రాజే కదా వెజిటేబుల్కి రాజు. వెల్లుల్లి కారం, గుమగుమలు చాలా ఫాస్ట్గా చేశారండి, చాలా త్వరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. జస్ట్ అంతే, న్యాచురల్గా ఉండాలన్నమాట ఏదైనా సరే. సో రెడీ అయిపోయింది మన వంకాయ వెల్లుల్లి కారం. చూసారు కదండి, వేడిగా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, గరం మసాలా పొడి, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఆయిల్, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ధనియా పేస్ట్. వంకాయ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ధనియాల పేస్ట్ వేసి వేయించాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి కొంచెంసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ వెల్లుల్లి కారం రెడీ. మరి స్వప్న గారు టేస్ట్ చేద్దామా? స్పైసీగా చాలా బాగుంది, చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే మనకు వెల్లుల్లి అది ఎక్కువ వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. మరి సెకండ్ ఐటమ్, మీరు ఫ్లాట్ అయ్యే ఐటమ్ ఏంటంటే చెప్పేస్తున్నాను, ఊరించకండి, సీరియస్గా చెప్పేస్తున్నాను. చెప్పండి. గీ రైస్. గీ రైస్. గీ రైస్, గీ రైస్ అంటే నెయ్యి రైస్ అని అర్థం అనమాట. ఇది బెంగళూరులో మంచి పాపులర్ ఐటమ్ ఇది. గీ రైస్ అంటే మనకి ఒక మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ వరకు అందరు కూడా తీసుకునే రైస్, అందరికీ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఈ రైస్. ఇది కూడా మనకి 15 మినిట్స్లో అయిపోతుంది. 15 మినిట్స్ అంతే. సో గీ రైస్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. నెయ్యి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నానబెట్టిన బాస్మతి రైస్. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. స్వప్న గారు స్టార్ట్ చేసేయమంటారా? స్టార్ట్ చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ముందుగా దీంట్లో ఏంటంటే గీ రైస్ కాబట్టి ఫస్ట్ గీనే వేసుకుందాం. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. టోటల్గా నెయ్యి, ఇంకా నెయ్యి, దీంట్లో ఆయిల్ అదే ఉంటుంది. ఇంకా మనకి వన్స్ నెయ్యి వేడైందంటే మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అవన్నీ మనం వేసుకోవచ్చు. దీంట్లో హోల్ గరం మసాలా, యాలకులు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. హోల్ గరం మసాలా చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ మసాలా తీసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం, కానీ లిమిట్లో తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే ఇమీడియట్గా క్లియర్ అయిపోతాయి. నిజంగా నేను భయపడతాను వీటి చూసి. కొంచెం ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, కానీ కొంచెం తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక చిట్కా తెలిసింది మనకి, తెలిసింది కదా. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఎండు మిరపకాయలు. ఎందుకు వేస్తానంటే నెయ్యి మనకి మైల్డ్ టేస్ట్ ఉంటుంది కదా. ఈ స్పైస్ ఎక్కువ మనం ఎక్కువ వేసినప్పుడు ఏంటంటే కొంచెం కారం తగులుతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఈ రైస్ టోటల్గా మీకే సొంతం అనమాట. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు తర్వాత బిర్యానీ ఆకు అంటారు కదా, బే లీఫ్. అంటే ఇప్పుడు ఇది గీ రైస్ అని పేరు అంతేగాని బిర్యానీ లాగేనా? సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ బిర్యానీలో ఉంటుంది. కాకపోతే నెయ్యి యూజ్ చేస్తాం కాబట్టి దీనికి గీ రైస్ అలా ఏం లేదు, మనం బిర్యానీలో కూడా నెయ్యి యూజ్ చేస్తాం. అలాగని చెప్పి అది గీ రైస్ అవ్వదు. మరి ఎందుకు ఇది దీంట్లో గీ రైస్ ఎందుకంటే దీంట్లో కరివేపాకు ఉంది, తర్వాత ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఓకే, తర్వాత ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసాము. తర్వాత ఇవన్నీ ఫ్లేవర్స్ అన్ని వచ్చినప్పుడు ఏమవుతుందంటే గీ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ ఫ్లేవర్ తిన్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. అంతే, మనకి బ్రౌన్ కలర్ కూడా వచ్చింది కదా. క్వాంటిటీ అండి? క్వాంటిటీ ఎలా అంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్. మీరు ఇన్ని వంటలు చేస్తారు కదా, ఇన్ని వంటల్లో మీ ఫేవరెట్ వంట ఏంటి? నా ఫేవరెట్ వంట అంటే గడ్డి. ఎందుకని? ఐరన్ ఒక్కటే కావాలా మీకు? గడ్డి, సీరియస్ గానే. ఎందుకని? గడ్డి అంటే ఎవరు కోరుకోరు గడ్డి అంట. చూడండి, గడ్డి అంటే ఆ గడ్డి కాదండి, ఏ గడ్డి? లెమన్ గ్రాస్. మళ్ళీ ఇదొక ట్విస్ట్.
గ్రాస్ అంటే గడ్డి కదా, లెమన్ గ్రాస్ అంటే మనకి చైనీస్ వాళ్ళు ఏంటంటే చైనీస్ ఐటమ్స్ లో ఈ లెమన్ గ్రాస్ వాడతారు. ఓకే. అది సేమ్ గడ్డిలాగే ఉంటుంది, బట్ గడ్డి కాదు. ఆ ఐటమ్ తో తినే ఏ ఐటమ్ అయినా సరే నాకు ఇష్టం అనమాట. ఓకే ఓకే. ఎందుకంటే లెమన్ గ్రాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కటి డైజెషన్, తర్వాత ఫేస్లో ఆ గ్లోనెస్ వస్తుంది, తర్వాత హెయిర్ సంబంధించిన ఇవి ఉంటాయి కదా, హెయిర్ ఫాల్స్ అని, డాండ్రఫ్ అని, ఇవన్నీ కూడా మనకి ఉండదు అనమాట. ఒక్క గడ్డితో మొత్తం అన్ని మనకి బాడీలో సరిపోయే మొత్తం ఏవైతే ఉంటాయి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి నాకంటే గడ్డి అంటే ఇష్టం. మీతో అసలు మాట్లాడొద్దండి, అసలు అలగాలి మీ మీద, అలగాలి అసలు. సరే, అన్ని మంచి ఉన్నాయి అందులో లక్షణాలు అని అంటున్నారు. మరి స్పెషల్గా అదే చేయకపోయారు? అసలు మాకు టేస్ట్ తెలిసేది, మీకు ఇష్టమైంది ఎలా ఉంటుందో తెలిసేది. ఆ ఐటమ్స్ ఏంటంటే కొంచెం ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్, దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం. ఇది మనకి ఏంటంటే కొంచెం బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చాయంటే మనం మిగతా రైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. మరి ఆల్రెడీ 2 minutes అయిపోయింది కదా, ఒకసారి చూద్దాం. మనకి మీరు అన్నట్టుగా ఒక పొంగు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ అది నానబెట్టిన బాస్మతి రైస్. ఇది మనకేంటంటే ఇంకొక 5 minutes మనకి కొంచెం దగ్గర అయిందంటే నెయ్యి వేసి తీసేయడం, అంతే. అంతేనా? అంతే. మరి స్వప్న గారు చెప్పండి, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను మాట్లాడే పద్ధతిని బట్టి నాది ఏ ఊరో మీరు కనిపెట్టేయచ్చు. మాది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. పచ్చని పైర్లు, గోదావరి. ఇంకా మరి చెప్పనవసరం, నాకు కవితలు వచ్చేస్తున్నాయి. బట్ ఈ టైంలో మీరు ఎవరు వినలేరా కవితలు? చాలా మంచి ప్లేస్ అండి, మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన ప్లేస్. ఫార్చ్యూన్ రిఫరెన్స్ సంస్థ మీ ఇంటి వంట కూడా గోదావరి తీరాన ఎన్ని ఎపిసోడ్లు మనం చేసామో అది కౌంట్ లేదు. ఆ లాంచ్లో ఉంటాయి కదా, వాటి మీద ఎపిసోడ్లు చేసాము. ఈసారి మాత్రం నేను అక్కడ ఉన్నప్పుడు మీరు అక్కడ వంట చేయడానికి రండి. నేను మా ఊర్లో మా వంటలన్నీ చేసి చూపిస్తాను. గోదావరికి వెళ్తే ఇప్పుడు పులసలు అది 1000 రూపీస్ నుంచి 10,000, 20,000 వరకు ఉంటుందండి పులస కాస్ట్. అది ఇయర్లీ వన్సే మనకి దొరుకుతాయి. చాలా టేస్ట్ ఉంటాయి కూడా. ఫ్యాట్ చాలా 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 తక్కువ ఉంటుంది. మనం ఒక్కసారి చికెన్ కర్రీ తింటే అందులో ఉన్న ఫ్యాట్ 16 సార్లు చేపల కూర తింటే వస్తుందటండి. ఆ ఫ్యాట్ కూడా ఏంటంటే ఫిష్ ఫ్యాట్, మనకి బ్రెయిన్ షార్ప్నెస్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. తిని 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 ఇదంతా షార్ప్ అయిపోయాను అనమాట. నేను క్యాలిక్యులేషన్ లేకుండా వాటర్ వేసినప్పుడే ఇంకా అర్థమైపోయింది మీరెంత షార్ప్ గా చేస్తారు అని. మరి ఇంకొక 3 minutes లో మనకి ఇది రెడీ అయిపోతుంది ఐటమ్. మళ్ళీ పైన నెయ్యి వేయాలా? పైన నెయ్యి వేసుకుందాం. కాకపోతే ఇది కంపల్సరీ మనం మధ్యాహ్నమే తీసుకోలేము. మార్నింగ్ అన్నా అలా అయితే ఆయిలీగా ఎక్కువ తిన్నట్టు ఉంటుంది కదా, ఆయిల్ ఫుడ్ గా. ఆయిల్ ఏం కాదు, అదే గీతో ఎక్కువ ఫ్యాట్ లేదు, మనం తక్కువ వేసాం, రైస్ ఎక్కువ ఉంది కదా. ఓకే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. వాసన అయితే అదిరిపోతుంది, కమ్మటి వాసన. గీ రైస్ సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. ఇవ్వండి, మీరు అలా లాగేసుకుంటే నేనేం చేయలేను. ఇంకా నేను చెప్పా కదా ఈ రైస్ అంతా నాకే సొంతమని. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కొత్తిమీర, తర్వాత పైన పుదీనా, ఇంకా నెయ్యి. వేడిగా ఈ పుదీనా తగిలితే ఆ స్మెల్ ఏంటంటే మనకి జలుబు అటుపై ఉన్నాయనుకోండి ఇమీడియట్గా నాశనం. మళ్ళీ చిట్కా. ఓకే, మనకి ఇంకా లేట్ ఎందుకండి, తిందాం, లేట్ అవుతుంది. ఓకే 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 ఫైనల్గా మనకి గీ రైస్ రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గీ రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నానబెట్టిన బాస్మతి రైస్. గీ రైస్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యిని వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, బే లీఫ్, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించాలి. మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గీ రైస్ రెడీ. ప్రేక్షకులు కూడా చెప్పేసాం కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ అని మాట వరుస అంటున్నారు అంతే. లేదు, మొత్తం తినేయొచ్చు, నో ప్రాబ్లం. ఏదో టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి చెప్తాను, కానీ నేను మొత్తం తినేస్తానండి. ఎందుకంటే వాసనే సూపర్గా ఉంది, కమ్మటి వాసన వస్తుంది. సూపర్ వెంకట్జీ,
చాలా బాగుంది కదా. సూపర్. నెయ్యి కూడా మనకి క్లారిటీ కనిపిస్తుంది. ఫార్చ్యూన్ రిఫరెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు వచ్చారు, 2 ఐటమ్స్ టేస్ట్ చేశారు. మా ప్రేక్షకులందరికీ ముద్దు మాటలతో చిన్ని మాటలతో ఏవో చెప్పారు. నాకు బాగుంది, వాళ్ళకి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఏదైనా ఒక చిన్న ముందుగా మీ ఇంటి వంట ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇకపోతే ఇంత మంచి వంటలు మీకు నేర్పిస్తున్నారు కదండి, బయట ఎలాంటి చిరుతిళ్ళు తినకుండా చక్కగా ఇలాంటి వంటలన్నీ ఇంట్లో ట్రై చేసుకుంటూ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం అయిపోయింది, మనం ప్రేక్షకులకు ఒకసారి బాయ్ చెప్పేద్దాం. షూర్. బాయ్ బాయ్.